పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? జనరల్గా మాట్లాడుతున్నారు పర్వాలేదు, ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగుంటారా? ఇంకా మేలు కొద్దిగా. ఏ విధంగా అంటారు? ఎందుకంటే రూల్స్ అన్నీ పెడుతున్నారు, కొంచెం చక్కగా చూస్తున్నారు ప్రజలు కూడా. ఇంకా ఏం పర్వాలేదు, బాగుంది. ఈ పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఆ. అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు. ప్రభుత్వం మీరు అర్థం చేసుకుంటున్నాం మేము, ఎందుకంటే మొన్న వరదల్లో వచ్చింది, బాగా ఇచ్చేసారు మాత్రం. ఏదైనా సరే ఏం పర్వాలేదు, బాగుంది. అమరావతి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇంకా మన చంద్రబాబు నాయుడే వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి నెక్స్ట్ టీడీపీకి ఒక సీట్కి పరిమితం చేస్తాము, డిపాజిట్లు కూడా రావంటారు. చూడండి, డిపాజిట్లు ఎక్సలెంట్గా వస్తాయి, ఇది మాత్రం ఖాయం. ఫస్ట్ పనితీరు ఎలా అనిపిస్తున్నారు? అసలు అభివృద్ధి అన్నది వీళ్ళకి తెలియదండి, అసలు రాదు వీళ్ళకి. జగన్ చేసినట్టుగా ఎవరు చేయలేరు, చేయడు కూడా. ఇప్పుడు పథకాల విషయానికి వస్తే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అన్నమాట. అదేదో ఎక్కక ముందు చెప్పచ్చుగా, టైం పడుతుందని హామీలు ఇస్తాం ఎందుకు, అందరితో తిట్లు తింటాం ఎందుకు? రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశారు, సో అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి ఈయన తక్కువ చేసాడేంటి అప్పులు? ఈయన తక్కువ చేసాడేంటి? ఎక్కిన 9 నెలల్లో కొన్ని కోట్లు అప్పు చేశాడు. అది ఎవరి మీద పడుతుంది? జనాల మీద పడుతుంది. కరెంట్ బిల్లు పెంచను అన్నాడు, ఇంత బాగా పెంచాడు కరెంట్ బిల్లు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు జనాలైనా? రేపు మే నెలలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. వాళ్ళు చేయరండి, ఊరుకుని ఉత్తి మాటలు ఊరేగింపులేదు అన్నీ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా సలహాదారులను తీసుకోబోతున్నారు, తీసుకుంటే ఇంకా బాగుంటుందండి, అభివృద్ధి చెందుది జగన్ వస్తే. గతంలో మరి తీసుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 11 సీట్లకే పడిపోయింది. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందంటారు పార్టీ? ఏదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో బాగుంటుందండి, వచ్చేది అదే ఈసారి జగనే. ఎందుకని అంటారు? పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, జనాలందరూ చూస్తున్నారు కదా, అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకు వేసామరా బాబు ఓట్లు వీళ్ళకి, కూటమి ప్రభుత్వానికి? ఈ పవన్ కళ్యాణ్కి ఏమీ తెలీదు, ఆయనకి రాదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేస్తున్నారు, గతంలో లేవు రోడ్లు అని చెప్పేసి కూడా. ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు కైకులూరు ఉంది, మండవల్లి ఉంది, ఇప్పుడు సీసీ రోడ్ వేసారంటే జగన్ ప్రభుత్వంలోనే అయింది అది. అదంతా ఎలాగుండేది ఇంతవరకు రోడ్డు? అది మరీ దారుణంగా ఉండేది. ఏది మాదేపల్లి కాడి నుంచి కైకులూరు వెళ్ళే వరకు కూడా గోతులే. ఇప్పుడు ఎంత బాగుంది రోడ్డు, అది సీసీ రోడ్డు. పక్కన డివైడర్ కట్టాడు, అసలు బళ్ళు కూడా దిగవు, సీసీ రోడ్డు అయిపోయింది మొత్తం. అది జగన్ ప్రభుత్వంలోనే. వాగొస్తే మొత్తం మునిగిపోయేది టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు బిజీ వేసాడు అక్కడ, ఆ బిజీ వేసింది కూడా పవన్ కళ్యాణ్కి తెలియకుండానే మాట్లాడాడు. పనితీరు పథకాల విషయంలో ఎలా ఉందంటారు? ఏంటది? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలా బాబు? ఈ రాజకీయాల గురించి నాకేం తెలియదు. నువ్వు నన్ను అడిగితే ఏం చేస్తాను? నేను అసలు ఇంట్లోంచి బయటకు రాను. మరి ఇప్పుడు పథకాలు చూసుకుంటే మే నెలలో ఇస్తామంటారు, ఏమి ఇంకా ఇవ్వలేదు కదా. అది గ్రామం చెప్పిద్ది ఏమంటే ఎందుకో తెలుసా, నాకు తెలియదు. నేను అసలు పట్టించుకోని రాజకీయాల గురించి. గతంలో ఎలా ఉండేది? గతం గురించి ఈ గురించి అయినా సరే, ఏదైనా సరే రాజకీయం గురించి అసలు నాకు తెలియదు బాబు. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? 1 month అవుతుంది కదా, ఎలా ఉంది? బాగుందండి. మంచి అంశాలు ఏమున్నాయి? మంచి విషయాల ముందు ఏంటంటే మా ప్రజలకు మౌలిక సదుపాయాలంటే రోడ్లు బాగా వేయిస్తున్నారండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, రోడ్లు బాగా వేయిస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అయితే కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయాల్సి ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. అవును, నో డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్ చెప్పాలంటే మంచి అడ్మినిస్ట్రేటర్, నో డౌట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచి లీడర్లో ఆయన నెంబర్ 1, నో డౌట్ ఎట్ ఆల్. అది సార్ మనకి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అంటే అమరావతి పూర్తి చేస్తామని కూడా సీఎం భరోసా ఎలా ఉండిపోతున్నారు? అమరావతి అంటే ఇప్పుడు నా పర్సనల్ వ్యూస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగారే కూడా చూస్తున్నాను. యాక్చువల్గా అది లో లేయింగ్ ఏరియా, లూజ్ సాయిల్. యాక్చువల్గా అయితే అక్కడికన్నా ఏంటంటే బెటర్ టు షిఫ్ట్ టు నాగార్జున యూనివర్సిటీ ఏరియా అటు సైడ్ అయితే
లేకపోతే గుంటూరు సైడ్ అటాచ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం, నా పర్సనల్ వ్యూ. ఆయన ఇష్టం, ఆయన పెట్టుకున్నారు, ఆయన సీఎం కాబట్టి ఆయన ఇష్టం అది. నేను ఫస్ట్ నుంచి మా వాళ్ళు ఎవరికైనా చెప్పేది ఏంటంటే, పర్సనల్ వ్యూస్ ఏంటంటే, ఇది లో ఏరియా కానీ ఎప్పటికైనా డేంజర్ అయ్యి లూజ్ అయ్యాలి. ఎందుకంటే నౌ టుడే వీఆర్ సీయింగ్ హైదరాబాద్, బాంబే, చెన్నై, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్. వర్షం వస్తే అసలు శానిటరీ ప్రాబ్లమే, మొత్తం మునిగిపోతున్నాయి టోటల్గా. అది ఆలోచించి ఏంటంటే ఇది చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అది ఆలోచించట్లే యాక్చువల్గా. నా ఉద్దేశం అయితే పర్సనల్ వ్యూస్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే శానిటరీ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం రెండు డేంజరస్ సిచ్యువేషన్స్. ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది, ఎక్కడ చూసినా రోడ్లు నీళ్ళే, ఎక్కడ అసలు డ్రైన్ వాటర్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు క్యాపిటల్ ఇక్కడ పెట్టారు, విజయవాడ సిటీ అసలు రోడ్లన్నీ సన్నగా ఉన్నాయి. ఈ సిటీకి క్యాపిటల్ ఇక్కడ పెట్టేప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ అంటారా కానీ పెరిగేది గుంటూరు, విజయవాడ నియరెస్ట్ కాబట్టి విజయవాడ బాగా పెరిగిపోవాలి. అసలు వెహికల్ పోవాలంటే కష్టం కాదు, కారు వెళ్తాను వెనకాల నడుచుకుంటూ పోవాలన్నా కష్టం కాదు. ఇది సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి కొత్త సలహాదారులు తీసుకోబోతున్నారు. దీనివల్ల మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొత్త సలహాదారులు తీసుకోబోతున్నారు. దీనివల్ల మరి పార్టీ ఏమన్నా బలోపేతం అయ్యే అవకాశం ఉంది? ఏమని చెప్పలేమండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారు, కానీ ఆయన అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేస్తారని అనుకున్నారు ఆయన. అందుకని ఏంటంటే ఆయన మోసపోయాడు యాక్చువల్గా. కానీ చేశాడు ఆయన, సంక్షేమ పథకాలు అందరికీ డబ్బులు ఇచ్చాడు. కానీ మౌలిక సదుపాయాలు అనేది అది మర్చిపోకూడదు ప్రజలకి. రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉండేవి, ఇప్పుడు రోడ్లు బాగా వేస్తున్నాయి. ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అసలు సంక్షేమ పథకాలు అనేది ఇంపార్టెంట్ కాదు, అది దేశానికి ఏంటంటే ప్రగతి కాదు అని చెప్పాలంటే. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజలకి ఏంటంటే లేజినెస్ పెంచకూడదు. ఏంటంటే లేజినెస్ పెంచితే ఏంటంటే ప్రజలు ఎవరు పని చేయరు, ఇంట్లో కూర్చొని పడుకుంటారు హాయిగా. ఏదైనా పని కల్పించాలి. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు, ఏం చేయాలి దానికి? యాక్చువల్గా 10 రూపాయల టికెట్ 5 రూపాయలు చేయాలి, అంతేగాని ఫ్రీ చేయకూడదు. ఇవన్నీ ఇంపార్టెంట్. మాలాంటి వాళ్ళు ఇటు చూస్తుంటారు కానీ ఎవడో వెండో. ఎందుకంటే 100 మందిలో మేము 10 మందే ఉంటాం, 90 మంది మిగతా రివర్స్లో ఉంటుంటారు, ఎవడో వెండో. అది ఇప్పుడు ఇలా బలోపేతం ఇలా వైసీపీ పార్టీ ఎలా ఉండబోతున్నారు కదా రాబోయే? ఏమో నా ఆ పార్టీకి ఐడియా లేదండి. నేను రాజకీయాలకి అతీతం యాక్చువల్గా. ఇప్పుడు అందుకని నా పర్సనల్గా చెప్పాను, రాజకీయాలు అంతకు నమ్ము. ఎవరైతే మంచి బాగా చేస్తారో వాళ్ళని మెచ్చుకుంటాం, ఏదేనండి. ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పనితీరు మొదటి నుంచి వచ్చిన ప్రమాణ స్వీకరణ చేసిన రోజే మారిపోయిందండి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా రోడ్లు కానీ, ప్రజలకి చేయాల్సిన సదుపాయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సమర్థవంతంగా, నిజాయితీగా ముందుకు వెళ్తున్నారని మేము ఆశిస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. 11 నెలలు అవుతున్నా కానీ ప్రభుత్వం వచ్చి ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చింది. ఈ పథకాలు ఏంటంటే, పథకాలు ఎలా క్రియేట్ చేశారంటే ప్రజలకి ప్రభుత్వం తీర్చలేనంతగా క్రియేట్ చేశారు పథకాలు. ఇందులో ఎంతవరకు 100%, 1000% పథకాలు క్రియేట్ చేశారు. ఈ 1000%లో ప్రజలకి 10%, 5% కూడా అవసరం లేదు. అసలు 1% పథకాలు కూడా అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ లబ్ధి కోసం 1000% పథకాలు ప్రజలకి అలవాటు చేశారు. ఈ అలవాటు చేసిన దానికి ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి పథకాలు సమర్థవంతంగా 1000% చేయలేరు. అందులో 5% చేస్తే మాత్రం చాలు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కొత్త సలహాదారులు తీసుకోబోతున్నారు. మరి తీసుకోవడం వల్ల మరి పార్టీ ఏమన్నా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఆయనకు సలహాదారులు పెట్టుకోవడం కొత్త విషయం కాదండి. ఇంతకుముందు ఆల్రెడీ ఎంతోమంది సలహాదారులు తీసుకున్నారు. మెయిన్ సలహాదారులు తీసుకోవడం కాదు, అసలైన వ్యక్తే మారాలి. ఆయనే సలహాదారుగా ఉండి ఆయన ప్రజల్లో తిరిగి అసలు ఏం జరుగుతుందో బయట తెలుసుకుంటే ఉత్తమం.